బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతివా. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. మానవ జీవితంలో అభివృద్ధి పదంలో పయనించడానికి అనేక శాస్త్రాలు మార్గాలు ఉన్నాయి. వాటిలో అత్యంత కీలకవంతమైంది మనిషి పుట్టగానే ఈ వ్యక్తి యొక్క జీవనం ఏ విధంగా ఉంటుంది, ఏ రంగంలో అభివృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంది, ఇతను సాధించేది ఏమైనా ఉన్నదా, ప్రపంచ ఖ్యాతిని గాంచుతాడా లేదా, లేక కుటుంబం బాధ్యత నిర్వహిస్తూ వంశాన్ని అభివృద్ధి చేస్తాడా లేదా అనేటువంటి విషయాలన్నింటినీ కూడాను కూలంకషంగా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పేదే మానవ జీవితంలో ముఖ్యమైనటువంటి తత్వాన్ని తెలిపేటువంటి శాస్త్రం హస్తసాముద్రిక శాస్త్రం. హస్తసాముద్రికం మానవ జీవితానికి చుక్కానిలా పయనిస్తుంది, చుక్కానిలా మనకు మార్గాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పవచ్చు. దీని మీద అనేక మంది విశేషకరమైనటువంటి రీసెర్చ్ చేసి దీనిలో దాగిన అద్భుతవంతమైన విధి విన్యాసాలని, అద్భుతవంతమైనటువంటి ప్రభావాల్ని చూపించారు. అయితే మానవుడిగా పుట్టిన ప్రతి వారి చెయ్యి ఇంకొక చేతికి సత్సంబంధంగా మాత్రం ఉండదు. అంటే చేతులు వివిధ రకాలుగానే ఉంటాయి. అన్ని చేతులు ఒక విధంగా ఉండవు, అన్ని వేళ్ళు ఒక విధంగా ఉండవు అనేటువంటి విధి విధానం కూడా గుర్తెరిగి మనిషి పుట్టిన తేదీ, నెల, సంవత్సరం గుర్తుపెట్టుకొని దాని యొక్క సంపూర్ణ సంఖ్యను ఆధారంగా చేసుకొని హస్తసాముద్రికం కనుక చూసినట్లయితే 100కి 100% భవిష్యత్తు నిర్ణయం చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. హస్తసాముద్రికం రావాలన్నా కూడా, నేర్చుకోవాలన్నా కూడా హస్తంలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ హస్త లక్షణాల్లో ముఖ్యమైనది సాలమన్ రేఖ. సాలమన్ రేఖ అంటే గురుమౌంట్ కింద భాగాన అర్ధచంద్రాకృతిలో కనుక ఒక రేఖ పుట్టినట్లయితే అతడు భవిష్యత్తును చెప్పగల సామర్థ్యత లక్షణాలు కలిగి ఉంటాడు అని శాస్త్రం. దీనికి తోడుగా యోగరేఖ అనేది కూడా ఉండాలి. యోగరేఖ అనేది చిటికిన వేలు కింద భాగాన చంద్రగ్రహ తత్వరీత్యా చంద్రుడికి సంబంధించిన మౌంట్ కింద భాగాన ఒక పొడుగాటి గీత చిటికిన వేలు వరకు కనుక పాకినట్లయితే అతడికి యోగ రేఖ ఉన్నట్టు లెక్క. ఈ యోగ రేఖ ఉన్నవాళ్ళకి 6 సెన్స్ పవర్ ఉంటుంది. అంటే ఇది జరగచ్చు అని చెప్పేసి వాక్శుద్ధి పనిచేస్తుంది. సర్వశాస్త్రాలు అధ్యయనం చేసినప్పటికీ ఈ 2 రేఖలు లేకపోయినట్లయితే అతడు జ్యోతిష్యం చెప్పినా, హస్తసాముద్రికం చెప్పినా అది నిజం కాదు అన్నమాట. ఇది మాత్రం సత్యం. ఎందుకంటే అనుభవం నేర్పిన పాఠం. భగవంతుడు ఇచ్చిన వరంతో నేను హస్తసాముద్రిక సామ్రాట్టుగా గత 40 ఏళ్ల నుంచి చెబుతున్నాను. హస్తసాముద్రికం అంటే ఇది కేవలం సర్వేశ్వరుడు నాకు ఇచ్చిన వరప్రసాదంగా భావిస్తున్నాను. హస్తసాముద్రికంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసినవి వేళ్ళు యొక్క కలయిక, వేళ్ళకి మధ్య ఉన్న సందులు, వేటి యొక్క వేళ్లకున్న గోళ్ళ యొక్క రంగుల ప్రభావం, ఇవన్నీ కూడా మనకు భవిష్యత్తును తెలిపేటువంటి చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని మనకు అందిస్తాయి అన్నమాట. సహజసిద్ధంగా హస్తాలు చాలా రకాలుగా ఉంటాయి. దీర్ఘ చతురస్రాకారం, చతురస్రాకారం, మిశ్రమం. దీర్ఘ చతురస్రాకారం, చతురస్రాకారం కలిగిన హస్తాలు చాలా మంచి యోగప్రదమైనటువంటి తత్వాన్ని
ప్రసాదిస్తాయి మానవాళికి. మిశ్రమ హస్తాలు ఒడుదుడుకుల జీవితాన్నే ఎక్కువగా ఇస్తాయి. కొంత దూరం బాగా పయనిస్తారు, మరి కొంతకాలం మానసికమైనటువంటి ఆవేదనతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితాన్ని గడుపుతారు. స్క్వేరిక్ హ్యాండు, దీర్ఘచతురం, చతురస్ర హస్తాల వాళ్ళు మాత్రం పురోభివృద్ధి చాలా చక్కగా జరుగుతుంది. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్ అంటూ ముందడుగు వేసి తమ జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా గడపడానికి ఆస్కారం ఉంది.